రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో డ్రగ్స్ పై అవగాహన కల్పించేందుకు మత్తు వదలరా మిత్రమా కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సాయి చైతన్య హాజరయ్యారు. అత్యధిక యువత కలిగిన మన దేశాన్ని దెబ్బకొట్టేందుకు శత్రు దేశాలు ప్రయోగిస్తున్న ఆయుధమే డ్రగ్స్ అని అన్నారు. ఎదిగే వయస్సులో మాదక ద్రవ్యాలకు బానిసలై కుటుంబానికి, సమాజానికి దూరం కావద్దంటూ విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు మత్తుకు బానిసైన వారిని గుర్తించాలని సూచించారు. Follow all rules and laws of my country regarding the use of drugs. ఏదైతే నాయకుని ఆధ్వర్యంలో మత్తు వదలరా అనే ఒక కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే గౌరవ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా తెలంగాణని, అదేవిధంగా డ్రగ్స్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ ని తీర్చిదిద్దాలనుకున్నారు. వారి యొక్క మాట మేరకు ఒక బాధ్యత గల పౌరులుగా, ఏదైతే బాధ్యత గల విద్యార్థి విభాగానిగా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థిని ఒక సోల్జర్ గా మార్చి, ఏదైతే టీజీ న్యాబ్ సాయి చైతన్య గారు, అదేవిధంగా సీతారాం గారు, సుబ్బరాజ్ గారు ఏదైతే సంబంధించి టీజీ న్యాబ్ కి సంబంధించి ప్రతి ఒక్క విద్యార్థిని ఒక సోల్జర్ గా తీర్చిదిద్ది తెలంగాణలో డ్రగ్స్ అరికట్టడానికి సహాయశక్తుల ఏదైతే సంబంధించి విద్యార్థి విభాగం ప్రతి ఒక్క విద్యార్థి కూడా సహాయపడే విధంగా ఈ మత్తు వదల అనే కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తీసుకొని వెళ్లి హైదరాబాద్ ని, తెలంగాణని డ్రగ్స్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దడంలో మా బాధ్యతను మేము తప్పనిసరిగా నెరవేరుస్తాము, తప్పనిసరిగా తీర్చిదిద్దుతామని చెప్పి మీడియా ద్వారా తెలంగాణ సమాజానికి తెలియజేస్తున్నాం. ఇవాళ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్, యాంటీ డ్రగ్ సోల్జర్ చేయడానికి ఒక క్యాంపెయిన్ పెట్టడం జరిగింది. ఒక 2000 స్టూడెంట్స్ ఎన్ఎస్యుఐ వాళ్ళు మన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారి ఆధ్వర్యంలో ఈ క్యాంపెయిన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చి స్టూడెంట్స్ అందరికీ ఈ యొక్క డ్రగ్స్ వల్ల వచ్చే నష్టాలు కానివ్వండి, దానివల్ల ఎటువంటి వాళ్ళ ఫ్యామిలీ పైన కానివ్వండి, వాళ్ళ యొక్క రిలేషన్స్ పైన ఎటువంటి ఇబ్బందులు గురవుతారో అవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అట్లానే వాళ్ళందరూ కూడా ఈ న్యూ ఇయర్ ప్లెడ్జ్ కూడా తీసుకోవడం జరిగింది. ఎటువంటి డ్రగ్స్ కానివ్వండి, దానికి సంబంధించిన కార్యకలాపాలు కానీ వాళ్ళ దగ్గరలో కానివ్వండి, వాళ్ళు కానీ స్వయంగా కానివ్వండి, వాళ్ళ దగ్గరలో కానీ ఎటువంటి ఎవరైనా పార్టిసిపేట్ చేస్తున్నా మాకు ఇన్ఫర్మేషన్ చెప్తానని వాళ్ళు మనకి ప్లెడ్జ్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ వేదిక మీద నుంచి అందరికీ మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క డ్రగ్స్ మీద యుద్ధం ఇది ఒక మహమ్మారి. ఏ ఒక్కరి వల్ల ఈ యుద్ధం గెలవలేము, ఒకరు ఫైట్ చేస్తే అవ్వదు. అందరి యొక్క సహాయం కావాలి. దానికోసమే ఇట్లా స్టూడెంట్స్ అందరినీ మేము రీచ్ అవడం చేయడం జరిగింది. తెలంగాణని డ్రగ్స్ రహిత తెలంగాణ కింద తయారు చేయాలి. మన యువతని మనం కాపాడుకోవాలా. మన దేశంలో మన తెలంగాణని, మన హైదరాబాద్ ని నెంబర్ 1 నిలబెట్టాలి అంటే ఈ డ్రగ్స్ ని కంప్లీట్ గా సమూలంగా నిర్మూలించాలా. అందుకోసం అందరి యొక్క తోడ్పాటు అవసరము అని అందరూ గుర్తించారు. అందరూ ముందుకు వస్తున్నారు. ఇట్లా వేరియస్ ఆర్గనైజేషన్స్ ముందుకు వచ్చి చేయడం చాలా ఆనందం కలిగిస్తా ఉంది మాకు. టీజీ ఏఎన్బి ఆర్గనైజేషన్ మాకు చాలా ఆనందం కలిగిస్తా ఉంది.